ఉదయాన్నే ఇంటిలోని చెత్తను బయట పారబోసేందుకు వెళ్లిన మహిళను ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి కత్తితో వచ్చి ఆమెను బెదిరించి ఆమె వద్దన్న మెడలోని బొట్టు చైను, చేతికున్న ఉంగరాలు మరియు గాజులతో పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరులో జరిగింది. కల్లూరు సదుం రోడ్లో నివసించే మధుసూదన్ భార్య స్రవంతి ఆదివారం వేకోజామున ఇంటిలోని చెత్తను తీసుకుని బయట పారబోసేందుకు వెళ్ళింది. అంతలోనే ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి కత్తితో వచ్చి ఆమెను బెదిరించాడు. ఆమె దగ్గరున్న బంగారపు బొట్టు చైను, చేతుకున్న గాజులు, 2 ఉంగరాలతో పరారయ్యాడు. తక్షణమే తేరుకున్న స్రవంతి ఇంటిలోకి వెళ్ళి భర్తకు చెప్పి కల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిత్తూరు ఇన్ఛార్జ్ డిఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు సిఐ ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకుని స్రవంతి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వారన్నారు. పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ ఘటనతో కల్లూరు ప్రజలు ఉలిక్కిపడ్డారు.